అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటి స్టైల్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఎట్లా చేయాలో మీకు అందరికీ ఒకసారి రెసిపీని చూపిస్తాను. సేమ్ ప్రొసీజర్ని ఫాలో చేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. అట్లే దాంట్లోకి 2 ఇంచులు అల్లము, ఒక తెల్లగడ్డని ఇడిపించుకొని వేసుకుంటాను. అట్లే ఒక ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకుంటాను. ఒక పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, ఒక ఇంచు చెక్క, 4 నుంచి 5 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపులో కూల్ అయ్యేదానికి ఇడల్లా. ఇంకో పక్క కుక్కర్ని పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. అట్లే దాంట్లోకి సాసువలు, కరివేపాకు, ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి చికెన్ వేసుకుంటాను. అట్లే రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలా. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలా. మనము చికెన్ని ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మీద ఒక మూత పెట్టేసి దీన్ని బాగా ఫ్రై అయ్యేదానికి ఇష్టపెడదాము. ఇంకో పక్క దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని దీంట్లోకి వేసుకుందాము. అట్లే దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ రుబ్బుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారము, 4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటాను. చూస్తూ ఉంటారు కదా చికెన్ ఎట్లా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసుకుంటాను. మసాలా అంతా వేసుకునేసి కావాల్సిన నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకోవాలా. కలుపుకుని ఇంకా కుక్కర్కి మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. అంతే, నాటి స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తారు కదా చికెన్ కర్రీ చేసేది ఎంత సింపుల్లో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సంగటి ముద్ద పెట్టుకొని చికెన్ కర్రీని వేసుకొని అట్లే పక్కల చికెన్ కబాబ్ని వేసుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ చికెన్ కబాబ్ రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా మరి, బాయ్ బాయ్.